105 ଗୀତ ସଂଗୀତ କୀର୍ତ୍ତନ చూడండి అక్కడ ఏ ట్రైబడ్ ఉంది సదాప్రభుଙ୍କର ଧନ୍ୟବାଦ କର ତାହାଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କର ఏంటి చేయాలా తెలుగు చదువుకోమా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి। એટલે કદાચી ગોષ્ઠી વર્ગો ମଧ୍ୟରେ ତାହାଙ୍କ କ୍ରିୟା ସକଳ ଜଣାଅ। ପ୍రైజ్ లాର୍ଡ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। ఏం చేయాలా? ధన్యవాద చేయాలా, తర్వాత దేవుడి నామంలోని ప్రార్థన చేయాలా। ప్రైజ్ లార్డ్, ଧନ୍ୟବାଦ କରିବାର ଅଛି ଆଉ ଆମେ କଣ କରିବାର ଅଛି? ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। କାହା ନାଁରେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି? చెప్పాలా? ఎవరి నామంలోని ప్రార్థన చేయాలా? హల్లెలూయా। వేరే నామంలోని ప్రార్థన చేస్తే అవుతుంది కదా? అవుతుందా లేదు? హల్లెలూయా। ଯୀଶୁ କହିଲେ ମୋ ନାମରେ ప్రార్థన కరో, ఎవరి నామంలోనే? ఇప్పుడు ఒక వ్యక్తికి సమస్య అయినా కష్టమైనా ఏదైనా చూడండి, యేసు నామం కోసమే కొద్దిగా అపొస్తల కార్యం చూద్దాం। ప్రేరిత పుస్తకం 3వ అధ్యాయం తీద్దాం। 6 చదువుకోవచ్చు, 5 6 ପଦ ପଢିବା। କିନ୍ତୁ ଭିତର କହିଲେ ରୂପା କି ସୁନା ମୋହର ନାହିଁ, ମାତ୍ର ମୋହର ଯାହା ଅଛି ତାହା ମୁଁ ତୁମକୁ ଦଉଅଛି, ନାଜରେତୀୟ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଚାଲ। అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ఏం చేయాలండి? దేవుడికి ధన్యవాద ఇచ్చాలా, దేవుడు నామంలోని ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేసిన క్రియ వేరే వ్యక్తికి చెప్పాలా। ప్రైజ్ ది లార్డ్, ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। ଆମେ କଣ କରିବାର ଅଛି? ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବାର ଅଛି, ତାଙ୍କ ନାଁରେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି, ଆଉ ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ପାଇଥିବା ଲୋକମାନେ କଣ କରିବାର ଅଛି? ଅନେକଙ୍କୁ ସାକ୍ଷ୍ୟ କହିବାର ଅଛି। ପ୍రైజ్ ଦି ଲାର୍ଡ, ଆଦି ମେସେଜ, ଆଦି ସୁବାର୍ତ୍ତା, ସେଟା ହିଁ ବାକ୍ୟ ଆଉ ସେଟା ହିଁ ସୁସମାଚାର। ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ବଞ୍ଚାଇ ରଖିଛନ୍ତି, ତାଠୁ ବଡ଼ ମିରାକଲ କିଛି ନାହିଁ। ପ୍రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ఒక వ్యక్తి కష్టం వచ్చిన తర్వాత స్వస్థత పొందుతారు, అది పెద్ద మిరకల్ కాదు। మీరే స్వస్థత ఉన్నావు అంటే అది పెద్ద మిరకల్। ప్రైజ్ ది లార్డ్, ସ୍ୱତନାନାଇନା ଗୋଟେ ଲୋକ ରୋଗରୁ ସୁସ୍ଥତା ହେଇଯିବ, ସେଟା ବଡ ମିରାକଲ ନାହିଁ। ଆମେ ସୁସ୍ଥତା ଅଛୁ, ସେଟା ହଉଛି ସବୁଠୁ ବଡ ମିରାକଲ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ఇక్కడ రాయబడింది ఏంటంటే ପିତୁରୁ କଣ କହିଲେ? ପିତର କିନ୍ତୁ ପିତ କହିଲେ ରୂପା କି ସୁନା ମୋହର ନାହିଁ, ମାତ୍ର ମୋହର ଯାହା ଅଛି ତାହା ମୁଁ ତୁମକୁ ଦେଉଅଛି, ନାଜରେତୀୟ ଯୀଶୁଙ୍କ నామରେ ଚାଲ। ఈ యేసు ప్రభు నామము ఒక వ్యక్తికి చెప్పాలంటే చూడండి, ఏటి ఇస్తున్నారు? యేసు నామం ఇస్తున్నారు। యేసు నామంలో ఏటి ఉందండి? వచ్చినా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। అది ఈరోజు కీర్తనలు ఒక మాట రాయబడింది అక్కడ కూడా, అది 2 చదువుకోవచ్చు। ତାହାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଗାନ କର, ତାହାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପ୍ରଶଂସା ଗାନ କର, ତୁମ୍ଭେମାନେ ତାହାଙ୍କର ସକଳ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କ୍ରିୟା ବିଷୟରେ କଥୋପକଥନ କର। మాట్లాడండి తెలుగు। ఆయనను గుర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గుర్చి సంభాషణ చేయుడి। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా। ఏంటండి? దేవుడు చేసిన కార్యము మనం ఎలాగ మాట్లాడాలా? కొద్దిసేపు మాట్లాడండి, దేవుడు ఏటి చేశాడు। କେତେ ଲୋକ ମିରାକଲ ବିଷୟ ଜାଣିଛନ୍ତି, ପ୍ରଭୁ କଣ କଣ କଲେ।
ఇద్దరిద్దరు మాట్లాడండి. ଦୁଇଲୋକ କଥା ହୁଅନ୍ତୁ। ప్రభు కీకి ఆశ్చర్య కర్మకులకి మనుపుగా ఇద్దరిద్దరు మాట్లాడండి, పర్లేదు, ఒక టైం. మీ ఇంట్లోని కూడా భార్యాభర్త పిల్లలతో మాట్లాడాలండి। ଆମ ଘରେ ମଧ୍ୟ ଆମେ କଣ କରିବାର ଅଛି, ପ୍ରଭୁ କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ ପରିବାର ବସି ମନେ ପକାଇବାର ଅଛି, ମନେ ପକାଇ ପ୍ରଭୁର ଗୌରବ କରିବାର ଅଛି। జనాలు మర్చిపోతున్నారు। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। କଣ ଲେଖା ହେଇଛି? ସେ କରିଥିବା କାର୍ଯ୍ୟ ନାକି ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ତୁମେ కథన కర। మీ జీవితంలో నీ చేయలేదా కార్యము? కా జీవనంలో కొరినాంతే అయితే అది మాట్లాడని విషయం, అది సువార్త। ప్రైస్లో మాట్లాడండి। దేవుడు మా కోసం ప్రాణం పెట్టారు, మా జీవితంలో ఇలాంటి కార్యం చేశారు, అందుకే నేను బతుకున్నాననేసి మీరు చెప్తే అది పెద్ద సువార్త। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। ఏంటంటే మందిరంకి వెళ్ళిన టైము ఏటు ఉండేది బంగారము వెండి, ఆ టైం బంగారం వెండికి అదే డబ్బులు। ప్రైస్లో ఎవరు ముష్టి అడిగిన వ్యక్తికి బంగారం వెండి ఇచ్చారు, నేను ఇప్పుడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇస్తున్నారు। ప్రైస్లో ఆ టైం ఎవరికి డబ్బులు లేదండి, పితూరికి డబ్బులు లేదు, కానీ పితూరికి ఏటుందండి, పితూరు పక్కన పైసా నాయి, మాతో పితూరు పక్కన కొనొచ్చి ఈ డబ్బులు పనికి రాదు। ప్రైస్లో పెద్ద నామం పట్టుకున్నారా? హల్లెలూయా హల్లెలూయా। అందుకే మన పాట కూడా, యేసు నామము సైతాను శక్తి। ఓకే, ప్రైస్లో అది అపొస్తలుల కార్యంలోని కూడా రాయబడి ఉంది కదా, 4:12 ఏటి రాయబడి ఉందండి? అక్కడ పేరు రాయలేదు కానీ ఒక మాట రాయబడి ఉంది, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమనెను। ప్రైస్లో ତାହାଙ୍କ ଛଡ଼ା ଆଉ କାହାଠାରେ ପରିତ୍ରାଣ ନାହିଁ, ତାହାଙ୍କ ଛଡ଼ା ଆଉ କାହାଠାରେ ପୁଣି କଣ ନାହିଁ? ପରିତ୍ରାଣ ନାହିଁ। ପରିତ୍ରାଣ ବୋଲିକରି କହିଲେ ପ୍రైస్లో రక్షణ, విడుదల, స్వస్థత, ప్రతి విషయం అక్కడ ఉంది। କଣ ନାହିଁ? ତାଙ୍କ ଛଡ଼ା ଆହୁରି କାହାଠାରେ ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ନାହିଁ। ସେଥିପାଇଁ ଆମେ କଣ କରିବାର ଅଛି? ଯୀଶୁ ନାମ କୋଉଠୁ ଆସିଥିଲା? యేసు నామం అక్కడలోనే వచ్చిందండి। ఎవరు పట్టేసి వచ్చారు? హల్లెలూయా హల్లెలూయా। ఎవరు పట్టేసి వచ్చారు? దూతలు పట్టేసి వచ్చి పుట్టిన ముందు దేవుడు ఏం చేశారు? దూతలు వచ్చేసి చెప్పారు, ఈ పేరు పెట్టు, ఈ పేరులోని ఎటుంది? శక్తి ఉంది, రక్షణ ఉంది। ధ్యాన దేవుడు హల్లెలూయా। యేసుకున్నారు కొనొచ్చి ఏది మీరు చెప్పితే అన్నీ ఉన్నాయి, యేసు నామములో అన్నీ ఉన్నాయి। ప్రైస్లో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। ఒక మూర్ఖుడు, ଜଣେ ମୂର୍ଖ, ସେ ପୋଲିସକୁ ମାନିବ ନାହିଁ, କାହାକୁ ମଧ୍ୟ ମାନିବ ନାହିଁ। ఆ దేశాలకి అలా చాలా పెద్ద గుండ, ఎవరు వెళ్తే అలాగే కొట్టేసి పంపిస్తారు। కానీ ఒకరోజు ఏటైందంటే ఒక పోలీసులు వెళ్ళారు, పోలీసు అలాగే వెళ్ళారో తెలుసా? అలా డ్రెస్తో వెళ్ళారు, వెళ్ళేసి అలా ఎట్ చెప్పారంటే, మా బలంతోని కాదు, మా శక్తితోని కాదు, నేను మా రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను వచ్చాను, మీరే ఇప్పుడు ఏడ్ చేయాలా, అక్కడికి వెళ్ళాలంటే అలా ఏడ్ చేసారా? డ్రెస్ బట్టి అలా ఏట్ అయిపోయాడు, సరెండర్ అయిపోయాడు। ఒక అధికారం పొందిన వ్యక్తి
క్రైస్తులో ఒక రక్షణ పొందిన వ్యక్తి ఏం చేయాలా? యేసు నామంకే అలాగమన చెప్పాలా. చూడండి, పీతురు రక్షణ పొందారు. యేసు ప్రభు నిజంగా దేవుడు, యేసు ప్రభు నామంలోని స్వస్థత ఉంది, యేసు ప్రభు నామంలోని అన్ని ఉన్నాయి అనేసి ఎవరికి తెలుసు? పీతురికి తెలుసు. అందుకే ఆ నామం పట్టేసి అలా తిరుగుతున్నారు. ఏట్లేదు, ఆహారం లేదు, డబ్బులు లేదు, ఏమీ లేదు, కానీ ఏటుంది? యేసు నామము.